వెల్కమ్ టు ఎక్సెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్. ఎక్సెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ బేసిక్ కోర్సును ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. బేసిక్ కోర్సు యొక్క డ్యూరేషన్ వచ్చేసి 45 డేస్ ఉంటుంది. 45 డేస్కి సంబంధించిన టాపిక్స్ అన్నీ కూడా మీకు స్క్రిప్ట్ రూపంలో, వీడియోల రూపంలో మీకు అందుబాటులో ఉంటాయి. వాటిని మీరు ఒకసారి పరిశీలించి అవగాహన చేసుకొని నిజ జీవితంలో ఉపయోగించుకొని ధారాళంగా మాట్లాడటమే. ఎక్సెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ బేసిక్ కోర్సును ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఇంట్రడ్యూస్ చేసిన క్లాసులన్నింటినీ మీరు ఒకసారి పరిశీలించి, ప్రీవియస్ క్లాసులన్నింటిని కూడా పరిశీలించి, ఆ తర్వాత ప్రస్తుత క్లాసును ఫాలో అవుతుంటే మీకు అప్పుడు మొత్తంగా తెలుస్తుంది. ప్రతి క్లాసుకు సంబంధించిన సమాచారం అనేది మీకు స్టెప్ బై స్టెప్ అందజేయబడుతుంది. తద్వారా నేర్చుకోవడం కూడా ఈజీ అవుతుంది. ఎవరైనా ప్రీవియస్ క్లాసులు మిస్ అయి ఉంటే ప్రీవియస్ క్లాస్ను ఒకసారి పరిశీలించి ఆ తర్వాత ఈ క్లాసులు ఫాలో కండి, అప్పుడు ఈజీగా ఉంటుంది. ఈరోజు మనం సింపుల్ సెంటెన్స్కి టు ఇన్ఫినిటివ్ను ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ప్రీవియస్ క్లాస్లో ఓన్లీ సబ్జెక్టివ్ వెర్బ్ని తీసుకొని దానికి టు ఇన్ఫినిటివ్ను ఎలా యాడ్ చేయాలో చూసాం. ఇక్కడ మాత్రం సింపుల్ సెంటెన్స్ అంటే ఇందులో సబ్జెక్ట్ ఉంటుంది, వెర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది, ఆ తర్వాత టు ఇన్ఫినిటివ్ అనేది వస్తుంది. ఎలా యాడ్ చేయాలో చూద్దాం. టు ఇన్ఫినిటివ్ టు ఇన్ఫినిటివ్ ఫార్ములా మనకు ఆల్రెడీ తెలిసింది. ఎక్కడండి? సబ్జెక్ట్ ప్లస్ V1, దీనికి ఎస్ కానీ ఈఎస్ కానీ చేరుస్తాం. తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది, తర్వాత టు వస్తుంది, తర్వాత V1 వస్తుంది, తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. చూడండి, ఈ ఫార్ములాను పరిశీలిస్తే సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది, టు ఇన్ఫినిటివ్ ఉంది, దానికి చివరిలో ఆబ్జెక్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక వాక్యాన్ని తీసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. నేను ఇక్కడకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వస్తాను. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వస్తాను. చూడండి, ఇది తెలుగు వాక్యం. నేను ఇక్కడికి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వస్తాను. ఇంత పెద్ద వాక్యం అయినప్పటికీ మనం ఇంతకుముందు నేర్చుకున్న క్లాస్ని బేస్ చేసుకుని చూద్దాం. ఇప్పుడు ఇందులో సబ్జెక్టు వెర్బు తీసుకుందాం. సబ్జెక్టు వెర్బులో ఈ వాక్యం మొత్తంలో నేను వస్తానంటే నేనంటే ఐ. ఓకే, నేను వస్తానంటే ఐ కమ్. నేను ఇక్కడికి వస్తాను అంటే ఐ కమ్ హియర్. అయిపోయి. ఓకేనా? ఆల్రెడీ ఇది మీరు నేర్చుకున్న దానికి టు ఇన్ఫినిటివ్ యాడ్ చేస్తాం. నేను అంటే ఐ, నేను వస్తానంటే ఐ కమ్, నేను ఇక్కడికి వస్తానంటే ఐ కమ్ హియర్. ఓకే, ఇంతవరకు మీకు వచ్చు. తర్వాత నేను ఇక్కడికి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అంటే టు లెర్న్, టు ఇన్ఫినిటివ్ అన్నట్టు. నేను వస్తాను ఐ కమ్, నేను ఇక్కడికి వస్తాను ఐ కమ్ హియర్, నేను నేర్చుకోవడానికి వస్తాను ఐ కమ్ హియర్ టు లెర్న్. ఇది ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నారు. ఐ కమ్ హియర్ టు లెర్న్, నేర్చుకోవడానికి వస్తాను. నేను ఇక్కడికి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వస్తానంటే ఐ కమ్ హియర్ టు లెర్న్ ఇంగ్లీష్. ఇలా చెప్పు. చూడండి, నేను వస్తానంటే ఏమన్నారు? ఐ కమ్. నేను ఇక్కడికి వస్తాను ఐ కమ్ హియర్. నేను ఇక్కడికి నేర్చుకోవడానికి వస్తాను ఐ కమ్ హియర్ టు లెర్న్. నేను ఇక్కడికి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వస్తాను ఐ కమ్ హియర్ టు లెర్న్ ఇంగ్లీష్. అలా చెప్పవచ్చు. తర్వాత మీరు ఇక్కడకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వస్తారు. మీరు ఇక్కడికి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వస్తారు. ఇందులో టు ఇన్ఫినిటివ్ ఏంది? నేర్చుకోవడానికి. మిగతా అంతా మనకు తెలిసిందే. ఓకే, ఈ తెలుగు వాక్యం ఉంది. ఇప్పుడు చూద్దాం. మీరు అంటే యు, మీరు వస్తారు యు కమ్, మీరు ఇక్కడికి వస్తారు
యు కమ్ హియర్. మీరు ఇక్కడికి నేర్చుకోవడానికి వస్తారు. యు కమ్ హియర్ టు లెర్న్. మీరు ఇక్కడికి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వస్తారు. యు కమ్ హియర్ టు లెర్న్ ఇంగ్లీష్. మనం ఇక్కడకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వస్తాం. ఇక్కడ మనము అంటే మనం వస్తాం. వి కమ్. మనం ఇక్కడికి వస్తాం. వి కమ్ హియర్. మనం ఇక్కడికి నేర్చుకోవడానికి వస్తాం. వి కమ్ హియర్ టు లెర్న్. మనం ఇక్కడికి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వస్తాం. వి కమ్ హియర్ టు లెర్న్ ఇంగ్లీష్. ఇలా చెప్పవచ్చు. మనం వారు ఇక్కడకు వస్తారు. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వస్తారు. వారు ఇక్కడకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వస్తారని ఉంది. వారు అంటే దే. వారు వస్తారు. దే కమ్. వారు వస్తారంటే దే కమ్. వారు ఇక్కడికి వస్తారు. దే కమ్ హియర్. వారు ఇక్కడకు నేర్చుకోవడానికి వస్తారు అంటే దే కమ్ హియర్ టు లెర్న్. వారు ఇక్కడికి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వస్తారు అంటే దే కమ్ హియర్ టు లెర్న్ ఇంగ్లీష్. అతడు ఇక్కడకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వస్తాడు. అతడు ఇక్కడికి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వస్తాడు. అతడు అంటే హీ. అతడు వస్తాడు. హీ కమ్స్. అతడు వస్తాడంటే హీ కమ్స్. అతడు ఇక్కడికి వస్తాడు. హీ కమ్స్ హియర్. అతడు వస్తాడు. హీ కమ్స్. అతడు ఇక్కడికి వస్తాడు. హీ కమ్స్ హియర్. అతడు ఇక్కడ నేర్చుకోవడానికి వస్తాడు. హీ కమ్స్ హియర్ టు లెర్న్. తర్వాత అతడు ఇక్కడికి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వస్తాడంటే హీ కమ్స్ హియర్ టు లెర్న్ ఇంగ్లీష్. ఆమె ఇక్కడకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వస్తుంది. ఆమె ఇక్కడికి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వస్తుంది. అప్పుడు ఆమె అంటే షీ. ఆమె వస్తుంది అంటే షీ కమ్స్. ఆమె ఇక్కడికి వస్తుంది. షీ కమ్స్ హియర్. ఆమె నేర్చుకోవడానికి వస్తుంది. షీ కమ్స్ హియర్ టు లెర్న్. ఆమె ఇక్కడికి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వస్తుంది. షీ కమ్స్ హియర్ టు లెర్న్ ఇంగ్లీష్. ఇలా చెప్పవచ్చు. రాము ఇక్కడకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వస్తాడు. రాము ఇక్కడికి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వస్తాడు. ఓకే. రాము అనేది నౌన్. ఓకే. రాము వస్తాడు అంటే రాము కమ్స్. రాము ఎక్కడికి వస్తాడు? రాము కమ్స్ హియర్. తర్వాత రాము ఇక్కడికి నేర్చుకోవడానికి వస్తాడు. రాము కమ్స్ హియర్ టు లెర్న్. రాము ఇక్కడికి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వస్తాడు అంటే రాము కమ్స్ హియర్
టు లెర్న్ ఇంగ్లీష్. టు లెర్న్ ఇంగ్లీష్ ఇలా చెప్పవచ్చు. ఓకే, ఈ విధంగా మనం సబ్జెక్ట్ని, వెర్బ్ని, ఆబ్జెక్ట్ అంటే సింపుల్ సెంటెన్స్కి టు ఇన్ఫినిటివ్ని యాడ్ చేస్తున్నాం. ఇంకొక వెర్బ్ తీసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. అంటే టు ఇన్ఫినిటివ్ దగ్గర ఈ వెర్బ్ కామన్గా ఉంచుతూ మిగతాయి. నేను ఇక్కడికి వస్తాను. నేను వస్తానంటే ఐ కమ్. నేను ఇక్కడికి వస్తాను, ఐ కమ్ హియర్. నేను దానిని తీసుకోవడానికి వస్తాను. తీసుకోవడం అంటే వెర్బ్ టేక్, టు టేక్. దానిని ఇట్ ఇలా చెప్పవచ్చు. నేను దానిని తీసుకోవడానికి ఇక్కడికి వస్తాను. నేను వస్తానంటే ఐ కమ్. నేను ఇక్కడికి వస్తాను, ఐ కమ్ హియర్. నేను ఇక్కడికి తీసుకోవడానికి వస్తాను, ఐ కమ్ హియర్ టు టేక్. నేను ఇక్కడకు దానిని తీసుకోవడానికి వస్తాను, ఐ కమ్ హియర్ టు టేక్ ఇట్. తర్వాత మీరు వస్తారు, యు కమ్. మీరు ఇక్కడికి వస్తారు, యు కమ్ హియర్. మీరు ఇప్పుడు దాన్ని తీసుకోవడానికి వస్తారు. ఓకే, అలా చెప్దాం. మీరు దాన్ని తీసుకోవడానికి ఇక్కడికి వస్తారు. మీరు వస్తారంటే యు కమ్. మీరు ఇక్కడికి వస్తారంటే యు కమ్ హియర్. మీరు ఇక్కడికి తీసుకోవడానికి వస్తారంటే యు కమ్ హియర్ టు టేక్. మీరు ఇప్పుడు దాన్ని తీసుకోవడానికి వస్తారంటే యు కమ్ హియర్ టు టేక్ ఇట్ నౌ అలా చెప్పచ్చు. మనం దాన్ని తీసుకోవడానికి వస్తాం. మనం అంటే వి. మనం వస్తాం, వి కమ్. మనం ఇక్కడికి వస్తాం, వి కమ్ హియర్. మనం ఇక్కడ తీసుకోవడానికి వస్తాం, వి కమ్ హియర్ టు టేక్. మనం దాన్ని తీసుకోవడానికి వస్తాం, వి కమ్ హియర్ టు టేక్ ఇట్ ఇలా చెప్పవచ్చు. వారు దాన్ని తీసుకోవడానికి వస్తారు. వారు వస్తారు, దే కమ్. వారు ఇక్కడికి వస్తారు, దే కమ్ హియర్. వారు దాన్ని తీసుకోవడానికి వస్తారు, దే కమ్ హియర్ టు టేక్ ఇట్. అతడు వస్తాడు, హీ కమ్స్. అతడు ఇక్కడికి వస్తాడు, హీ కమ్స్ హియర్. అతడు తీసుకోవడానికి వస్తాడు, హీ కమ్స్ హియర్ టు టేక్. అతడు దాన్ని తీసుకోవడానికి ఇక్కడికి వస్తాడు, హీ కమ్స్ హియర్ టు టేక్ ఇట్. రాము వస్తాడు, రాము కమ్స్. రాము ఇక్కడికి వస్తాడు, రాము కమ్స్ హియర్. రాము తీసుకోవడానికి వస్తాడు, రాము కమ్స్ హియర్ టు టేక్. రాము దాన్ని తీసుకోవడానికి వస్తాడు, రాము కమ్స్ హియర్ టు టేక్ ఇట్ ఇలా చెప్పవచ్చు. మీరు ఇక్కడికి వస్తారు, యు కమ్ హియర్. మీరు ఇక్కడికి అతనితో మాట్లాడడానికి వస్తారు, యు కమ్ హియర్ టు టాక్ టు హిమ్. మనం వస్తాం, వి కమ్. మనం ఇక్కడికి వస్తాం, వి కమ్ హియర్. మనం అతనితో మాట్లాడడానికి ఇక్కడికి వస్తాం, వి కమ్ హియర్ టు టాక్ టు హిమ్. వారు వస్తారు, దే కమ్. వారు ఇక్కడికి వస్తారు, దే కమ్ హియర్. వారు ఇక్కడికి అతనితో మాట్లాడడానికి వస్తారు, దే కమ్ హియర్ టు టాక్ టు హిమ్. అతడు వస్తాడు, హీ కమ్స్. అతడు ఇక్కడికి వస్తాడు, హీ కమ్స్ హియర్. అతడు ఇక్కడ మాట్లాడడానికి వస్తాడు, హీ కమ్స్ హియర్ టు టాక్. అతడు ఇక్కడికి అతనితో మాట్లాడడానికి వస్తాడు, హీ కమ్స్ హియర్ టు టాక్ టు హిమ్. ఆమె వస్తుంది, షీ కమ్స్. ఆమె ఇక్కడికి వస్తుంది, షీ కమ్స్ హియర్. ఆమె ఇక్కడికి మాట్లాడడానికి వస్తుంది, షీ కమ్స్ హియర్ టు టాక్. ఆమె ఇక్కడికి అతనితో మాట్లాడడానికి వస్తుంది, షీ కమ్స్ హియర్ టు టాక్ టు హిమ్. రాము వస్తాడు, రాము కమ్స్. రాము ఇక్కడికి వస్తాడు, రాము కమ్స్ హియర్. రాము ఇక్కడికి మాట్లాడడానికి వస్తాడు, రాము కమ్స్ హియర్ టు టాక్. రాము ఇక్కడికి అతనితో మాట్లాడడానికి వస్తాడు, రాము కమ్స్ హియర్ టు టాక్ టు హిమ్. ఇలా మనం వెర్బుల్ని మారుస్తూ సింపుల్ సెంటెన్స్కి టు ఇన్ఫినిట్ని యాడ్ చేస్తూ మనకు అవసరమైన విధంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ సెంటెన్స్ను ఉపయోగించి ఇంగ్లీష్లో మీరు అనర్గళంగా మాట్లాడవచ్చు. మాట్లాడడానికి ఈ వాక్యాలన్నీ ఉపయోగపడతాయి. ఈ ప్రాసెస్లో మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు నిజంగానే ఇంగ్లీష్లో మాట్లాడతారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.